ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు ఆయన బోధిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనకు జీవితంలో దుష్టుడు, చెడగొట్టేటటువంటి శత్రు, అపవాది ఎవడైతే ఉంటాడో వాడిని మనము తరమకుండానే వాడు పారిపోతాడని పరిశుద్ధ లేఖన భాగము తెలియజేసినది. రెండవదిగా, దేవుని నమ్మిన ప్రజలందరూ కూడా సింహము వలె ధైర్యముగా ఉంటారని కూడా వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, నేను లోకమును జయించి ఉన్నాను గనక నా యందు పుట్టిన మీరందరూ కూడా లోకమును జయిస్తారని చెప్పి పరిశుద్ధ లేఖన భాగములో చక్కని మాటలు దేవుడు రాయింపజేశాడు. ఇక భూలోకములో మనము దేనికి కూడా లోబడకుండా దాంట్లో నుంచి మనము విజయము పొందుతామని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనకంటే ముందే ఈ యొక్క భూమిలో జీవించినటువంటి క్రీస్తు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. కాబట్టి మనము దేనికి కూడా భయపడేవారముగా ఉండకూడదని దేవుడు స్పష్టముగా సెలవిస్తున్నాడు. ప్రియులారా, దాని విషయమై మనము ధైర్యముగా ఉండాలి. ఆయన పలికిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే మాటలు ఎందుకు ఈ రాత్రి చెప్పబడుతూ ఉన్నాయి అనంటే, అనేకులు ఏమి చేస్తారంటే, అయ్యో, నేను దీనిలో నుండి బయటికి రాలేకపోతున్నాను, దీంట్లో నుంచి నేను విజయము పొందుకోలేకపోతున్నాను, ఈ చెడు సహవాసము నుండి దూరము కావడము నా వల్ల కావడము లేదు అని చాలా రకాల సాకులు అనేకులు చెప్తూ ఉంటారు. ప్రియులారా, మనము చేసే పనులను బట్టి మనమెవరమో తెలిసిపోతుంది. పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ఎవరు తడమకుండానే దుష్టుడు పారిపోవును అని దేవుని వాక్య ప్రకారముగా మనము నడిచినట్లయితే మనము నీతిమంతులముగా ఉంటాము. ప్రియులారా, మీరు వాక్యమును సరిగా నేర్చుకుంటున్నారా? వాక్యపు నీడలో నడుస్తున్నారా లేదా అని రాత్రి వాక్యము వినిచిన మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించి చూసుకోవాలని ప్రార్థనాపూర్వకముగా ఈ రాత్రి వాక్యము వినిచిన మిమ్మల్ని కోరుకొనుచున్నాను. సమస్యకు ఒక అబద్ధము చెప్తూ ఒక చోటు నుండి ఇంకొక చోటుకు పారిపోతున్నారా? అబద్ధము ఆ సమయానికి పరిష్కారం అవుతుందేమో కానీ నిజము అనేది శాశ్వత పరిష్కారం. అబద్ధాన్ని ఎన్నుకొని జీవితాన్ని నిర్మించుకునేవారు ఎవరు తరమకుండానే పారిపోతారు. లెక్కలేని సమయాల్లో ఇరుక్కొనిపోతారు. వాక్యము మనిషికి ఏ సమయంలో ఎలా ఉండాలో నేర్పిస్తుంది, నీతిని చెప్తుంది, దేవునిపై ఆధారపడటము ఎలాగో నేర్పిస్తుంది, పరిశుద్ధత కొరకు ఏమి చేయాలో తెలియజేస్తుంది. అందుకనే వాక్యము చూపించే మార్గములో మనము నడవాలి. అది మనకు క్షేమము, ధైర్యము. వాక్యాన్ని విని దాన్ని విడిచిపెట్టే వారైతే సమస్తమైన పాపాలకు హృదయాన్ని అప్పగిస్తారు. వారి హృదయములో లోభము, మత్సరము, వ్యభిచారము, అబద్ధము మొదలైనవి ఏలుబడి చేస్తాయి. ఇలాంటి హృదయము కలవారు సమస్య వచ్చినప్పుడు వారి కోసము వారు నిలబడలేరు, ఇతరుల కోసము కూడా వారు నిలబడలేరు. అందుకే మన జీవితములో చేదైన వేరు ఏదైనా ఉందేమో అని ఈ రాత్రి వాక్యము వినుచున్న మనల్ని మనము పరీక్షించి చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా చేదైన వేరు మనలో ఉంటే దాన్ని మన జీవితములో నుండి పెరికి పారవేసి మన జీవితాలను
సరిచేసుకోవాలి. నాకు నేనుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకు మీరుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేదైన వేరు చిన్నదైనా పెద్దదైనా యేసు శక్తి ద్వారా పెకిలించవచ్చు. పరిశుద్ధాత్మ సహాయముతో ఆ వేరును తీసివేసుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకానొక సమయములో ఒక యవనస్తుడు ఆర్మీలో చేరడానికి వెళుతున్న సమయములో తన తల్లి పిలిచి, బాబు, నువ్వెక్కడున్నా సరే ప్రభువుకు సాక్షిగా జీవించాలి. పక్షికి 2 రెక్కలు ఎలాగో మనకు ప్రార్థన, వాక్యం అనేవి కూడా మన ఆత్మీయానికి 2 రెక్కల వంటివి. 2 రెక్కలు కలిగినటువంటి పక్షి ఏ విధముగా వేటగానికి దొరకకుండా పైకి ఎగురుతూ ఉంటుందో అదే విధముగా నీవు ప్రార్థన, వాక్యం అనే 2 రెక్కలు కలిగి ఉన్నట్లయితే సాతాను యొక్క అగ్ని బాణాలకు, శోధనలకు అందకుండా ఉండగలుగుతావు అని చెప్పి పంపించి వేసింది. యుద్ధ భూమిలో 20-30 మంది సైనికులు కలిసి బస చేస్తూ ఉండేవారు. అందరూ పడుకుంటూ ఉండగా ఈ యవనస్తుడు తన తల్లికిచ్చిన మాట ప్రకారము ప్రతిదినము వాక్యము చదివి ప్రార్థన చేయాలని పైకి లేచేవాడు. కాని ఇక్కడ బైబిల్ చదివితే ప్రార్థన చేస్తే చుట్టూ ఉన్న సైనికులు హేళన చేస్తారేమో, ఏమన్నా అనుకుంటారేమోనన్న అనేక ఆలోచనలు తన మనసును తొలిచివేస్తూ ఉండేవి. కాని తన తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకమునకు రాగా, నా ప్రభు నా కోసము బహిరంగంగానే దెబ్బలు తిని శిలువపై మరణించి వెలచెల్లించాడు. అటువంటి దేవుని సేవిస్తున్న నేను క్రైస్తవుడను అని తెలియజేయడానికి, బైబిల్ చదవడానికి, మోకరించడానికి ఎందుకు సిగ్గుపడాలి అని నెమ్మదిగా లేచి తన మంచము ప్రక్కని మోకరించి వాక్యము చదువుతూ ఉండేవాడు. అలా చదువుతుండగా ఒక శబ్దము వినిపించింది. బహుశా తన ప్రక్కన వ్యక్తి లేచి తను బైబిల్ చదవడము చూసి ఉంటాడు. అయినా నన్నెవరు చూస్తే నాకేంటి, నేను చూడవలసింది బైబిల్ మాత్రమే అని అలాగే బైబిల్ చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అప్పుడు మరొక మూల శబ్దము వినిపించగా ఒకరి తర్వాత ఒకరు లేస్తున్నారు. తన ప్రార్థనను ముగించిన తర్వాత తప్పక తనను ప్రశ్నిస్తారు. వాళ్ళు ఏ నిందలు వేసినా, అవమానించినా క్రీస్తు కొరకు సిద్ధపడతా అని తనను తాను ధైర్యపరుచుకొని కొంచెము సమయము ప్రార్థన చేసి కళ్ళు తెరిచి నెమ్మదిగా ప్రక్కకు చూశాడు. ఆ మూల ఒక సైనికుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మరొక మూల చూడగా అటువైపు కూడా మరొక సైనికుడు ప్రార్థన చేస్తున్నాడు. వేరొక మూల ఇంకొక వ్యక్తి బైబిల్ చదువుతూ కనిపించాడు. కారణము, ఎప్పుడైతే ఈ కుర్రవాడు నేను ప్రభువునకు సాక్షిగా జీవించాలి, భయపడను అని మోకరించాడో, ప్రక్కన భయపడుతున్న మరొక క్రైస్తవుడు ఇతనిని చూసి తాను కూడా మోకరించాడు. ఆ 30 మందిలో కనీసము 20 మంది క్రైస్తవులు. వారిలో ఒకరు కూడా మోకరించడానికి ధైర్యము చేయలేదు. కాని ఎప్పుడైతే ఈ యవనస్తుడు మోకరించాడో ఇతని చుట్టూ ఉన్న 20 మందికి ధైర్యము వచ్చింది. ఒకడు 20 మందికి ధైర్యాన్నిచ్చి మాదిరిగా నిలిచాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ప్రభు కొరకు రోషము కలిగి జీవించాలి. నీ జీవితంలో ఉన్నటువంటి రోషము 10 మందికి ధైర్యాన్ని ఇవ్వాలి. క్రీస్తు రక్తములో కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు అని బైబిల్ సెలవిస్తున్న విధముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ధైర్యముగా ఉండాలి తప్ప పాపము చేసేవాడు భయపడు రీతిగా, దుష్టుడు తరమకుండానే పారిపోవు రీతిగా ఉండవద్దని మనవి చేయుచున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు చూపించిన మార్గములో ప్రయాణించి నీతిమంతుని వలె ధైర్యముగా నిలబడుదాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా సింహము వలె ధైర్యముగా నిలబడేటటువంటి జీవితము కలిగి జీవించులాగన అటువంటి గొప్ప కృప, ధన్యత
దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, మరొక మారు ఈ రాత్రికాల సమయంలో అయ్యా మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో ఎంతో స్పష్టముగా మాట్లాడి మా హృదయాలను నిమ్మలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. అవును తండ్రి, మేము పాపములో పడిపోకుండా ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, దుఃఖము ఎదురైనను సింహము వలె మీ యందు విశ్వాసము కలిగి మేము నిలబడి దాన్ని జయించే వారిగా మేముండులాగున మాకు నీ సహాయము చేయమని వేడుకొనుచున్నాం. ప్రభువా, మీరు లోకాన్ని జయించారు, మేము కూడా మా పాపాలను జయించలాగున మాకు నీ సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మీ వాగ్దాన వచనము ప్రకారము మేము జయమును పొందుకొనులాగున మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన అనేకులు కూడా తండ్రి, వారు దేనిలో నుండి నా తండ్రి విడుదల కావాలని మీ వైపు చూస్తున్నారో అలాంటి ప్రతి బిడ్డను నా తండ్రి వారి పాపాలను ధైర్యముగా జయించేవారిగా మార్చుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రతిదినము నీ వాక్యాన్ని అనుసరించి నీతిమంతులముగా సింహము వలె ధైర్యముగా ఉండేటటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. అయ్యా, ప్రతిదినము వారు వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. అయ్యా, అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు మీరు రాత్రి జవాబును దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాను. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తము ద్వారా బిడ్డల్ని ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాను. దేవ, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు వ్యవసాయ పనులు చేయుచుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయ్యా వారు కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లకుండునట్లు మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం.
ఈ రాత్రి మీరు బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ రక్షణ సువార్త అందించులాగున బిడ్డలను బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. అయా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాను. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. దేవా, గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించున్నగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.